వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ బి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర సర్పంచుల ఛాంబర్ అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి, జనరల్ సెక్రటరీ పగడాల రమేష్, గౌరవ సలహాదారులు పిల్లి సత్యరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షుడు కడలి గోపాలరావు, పెద్ద సంఖ్యలో సర్పంచులు ఈ సందర్భంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని హామీ. కాపులకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కాపు బలిజ సంక్షేమ సేవా అధ్యక్షుడు చేగోడి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి కాపు కులస్తులు 99% ఓట్లేసి గెలిపించారు. పవన్ కళ్యాణ్ వల్ల తమకు న్యాయం జరుగుతుందని 99% మంది కాపులు కూటమికి మద్దతు పలికారు. కాపులకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని బ్రిటిష్ కాలం నుండి పోరాడుతున్నామని అన్నారు. ఈడబ్ల్యూఎస్ 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారన్నారు. కాపులకు రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసి రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ కాపు సంక్షేమ సేవ అనేక ఉద్యమాలు చేసింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఈ కూటమి ఎలక్షన్స్లో కాపు సామాజిక వర్గం అంటే కాపులు, బలీలు, తెలగాలు వగేరా 99 మంది ఇవాళ కూటమికి సపోర్ట్ చేశారు. ఆ చేయటం వల్లే ఈవేళ 160 పైసలు కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో జగడానికి కారణం చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంతమంది ఇంత ఐకమత్యంతో ఓటు వేశారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కాపుల యొక్క సంక్షేమం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుందని నమ్మి ఆయన చెప్పినట్టుగా ఈ రోజున ఈ కులస్తులంతా కూడా, కాపు కులస్తులంతా కూడా ఈ కూటమి విజయానికి కారకులు అయ్యారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. కొత్త ప్రభుత్వం మరొక కౌంటర్ అఫిడవిట్ని వేయాల్సిందిగా కోరుతున్నాం. మేము కొత్త ప్రభుత్వం మేము వేసిన పిటిషన్ మీద మరో రివైజ్డ్ కౌంటర్ అఫిడవిట్ వేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ని అమలు జరపడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ రూపంగానే మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అని కోరుతూ ఆ కౌంటర్ అఫిడవిట్ వీరిని దాఖలు చేయాల్సిందిగా వారిని కోరుతూ ఈవేళ ఒక విజ్ఞాపన పత్రాన్ని వారికి సమర్పించడం జరుగుతోంది. ఇది ఆల్రెడీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము పోస్టులు పంపించాం. వీరి యొక్క పాలసీ ప్రకారంగా మాకు వీలైనటువంటి మరో కౌంటర్ని వేయాల్సిన నెసెసిటీ అర్జెంటుగా ఉంది. అది ఒకటి. అంటే కోర్టు తీర్పు ఇవ్వకుండానే ఈ కౌంటర్ వెంటనే దాఖలు చేయాలనేటువంటిది మా కోరిక. రెండోది ఏంటంటే కాపుల్ని రిజర్వేషన్ సౌకర్యం కలెక్ట్ చేయకపోవటం వల్ల ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అనేక ఉద్యోగాల్లో కాపులకి వెనకబడి ఉన్నటువంటి కాపుల్లో వెనకబడి ఉన్నటువంటి కాపుల కుర్రాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఆ రిజర్వేషన్ సౌకర్యం లేకపోవటం వల్ల. అలాగే ఈ మధ్య కొత్త గవర్నమెంట్ వచ్చింది.
మెగా డిఎస్సి అని మొన్న ప్రకటన చేశారు. అది ఈవేళ రేపు మళ్ళీ వాళ్ళు ఎగ్జామినేషన్స్ అవి పరీక్షలు అవి పెట్టబోతున్నారు. ఇది ఆలస్యం అయితే ఇప్పుడు దాంట్లో కూడా మా వాడికి వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. నకిలీ బంగారం తాకట్టు వ్యాపారిని రూ. 47 లక్షలు బురిడి కొట్టించిన ఘరానా మోసం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వెలుగు చూసింది. పట్టణానికి చెందిన సిరిగినేడి ఉషారాణి గత 2.5 నుంచి సుమారు కేజీన్నర నకిలీ బంగారు వస్తువులు పెట్టి దపాదపాలుగా 67 లక్షలు అప్పు తీసుకుంది. ఈ నెల 20న మరికొన్ని వస్తువులను తీసుకొచ్చి మరోసారి అప్పు తీసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వ్యాపారికి అనుమానం వచ్చి వస్తువులను గీటు గీయగా అవి నకిలీవని బయటపడింది. గతంలో పెట్టిన వస్తువులన్నీ బయటకు తీసి చెక్ చేయగా అన్ని నకిలీ బంగారం వస్తువులని తేలింది. ఆమెను నిలదీయగా అల్లరి చేయొద్దు, వారం రోజుల్లో వస్తువులన్నీ విడిపించుకుంటానని వ్యాపారిని నమ్మించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఇచ్చిన అడ్రస్ లోని ఎవరూ లేకపోవడం వ్యాపారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మాయలేడు కోసం గాలింపు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన భూగర్భ జలశాఖ అసోసియేషన్ నాయకులు ఏ విశ్వేశ్వరరావు, కె రామబాలాజీ రెడ్డి, ఇతర ప్రతినిధులు తమ సమస్యలపై వినతి పత్రం అందజేసిన నాయకులు. పాలకొల్లు రోటరీ క్లబ్ 3020 కొత్త టీం ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ DGN గుత్తికొండ శ్రీరామ్ గారు మరియు డిస్టిక్ అసిస్టెంట్ గవర్నర్ ముత్యాల శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గత సంవత్సరం రోటరీ క్లబ్ చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలకు గాను పాలకొల్లు రోటరీ క్లబ్ కు బెస్ట్ క్లబ్ అవార్డు మరియు 16 ఉత్తమ సేవా అవార్డులను గాను వచ్చాయని పాస్ట్ ప్రెసిడెంట్ పెనుమాక రామ్మోహన్ రావు గారు తెలియజేశారు. ఎవరైతే క్లబ్ కి ఉత్తమ సేవలు అందించారో వారికి జ్ఞాపికలను ముఖ్య అతిథుల చేతి మీదుగా అందించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథి జె శ్రీరామ్ గారు నూతన కార్యవర్గం చే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ప్రెసిడెంట్ రావాడ వెంకట సత్యనారాయణ మూర్తి సతీష్, సెక్రటరీగా జువాజీ కళ్యాణ్, ట్రెజరర్ గా పొత్త బత్తుల సత్యనారాయణ చే ప్రమాణం స్వీకారం చేయించి వారికి రోటరీ పిన్నులను పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ మద్దాల రాంప్రసాద్, ఇమ్మిడి రాజేష్, ముచ్చర్ల సంజయ్, కావలి నగేష్, మైగాపుల రాంబాబు, చందక రాము, కటారి నాగేంద్ర కుమార్, గంగాధర్, క్లబ్ సభ్యులు గన్నా బత్తుల శ్రీనివాస్, సల్లాద రామచంద్రరావు, బొల్లా శ్రీనివాస్, సిరిడి శ్రీరామ నాగార్జునరావు, ముచ్చర్ల శ్రీనివాస్, బలభద్ర బాలారెడ్డి, జక్కంపూడి కుమార్, జక్కంపూడి రాంప్రసాద్, NN మూర్తి మొదలైన వారు పాల్గొన్నారు. మరి ఈ రోటరీకి ఏదైనా సేవలు చేయడానికి అనేది కూడా మనకి కనీసం బుక్స్ కొనుక్కోవడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో నేను మా మిస్సెస్ని అడిగితే తన జీతం నుంచి నేను బుక్స్ కొనిస్తానని చెప్పేసి మా భార్య డబ్బులతో బుక్స్ కొని ఈరోజు ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది. సరే ప్రసన్న లక్కీ తీస్తారండి. ఇప్పుడు ఈ క్లబ్కి నూతన కార్యవర్గాన్ని మనం బాధ్యత స్వీకరించారు. అంటే టెక్నికల్గా ఆర్సీ పాలకులు అనేది రోటరీలో మమేకమై ఏ రోజైతే పాలకులు ఒక రోటరీ క్లబ్ స్థాపించారు, మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ కూడా ఎంతో చాతుర్యంతో ఈ క్లబ్ను ముందుకు తీసుకెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మన డిస్ట్రిక్ట్ 3020లో మరి మా టైంలో ఉన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ రాహుల్ దత్తా గారు ఒక డైనమిక్ DG గారు అని చెప్పేసి నేను సవినంగా మనవి చేస్తున్నాను.
కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను రోటరీలో చేరి తక్కువ సమయంలో మన రోటరీ మిత్రులందరూ కూడా ఒక ప్రెసిడెంట్గా చేసి నేను వివిధ కార్యక్రమాలు ట్రైనింగ్ ప్రోగ్రాంలు అవన్నీ చూస్తూ కూడా అనేక కార్యక్రమాలు మన రొటేరియన్స్ అందరితో కూడా సలహాలు తీసుకుని వాళ్ళు ఇచ్చే ఫండింగ్ బయట ఇచ్చే ఫండింగ్ తోటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఇన్ని అవార్డులు వచ్చినాయంటే దానికి కృషి అంతా కూడా మన రొటేరియన్స్ ఇచ్చిన సహకారం అని చెప్పేసి నేను సవినయంగా మనం చేసుకుంటాను. మరి పెద్దలు ఎంతోమంది ఉన్నారు, సంత గ్రామం లాంటి డాక్టర్ సంజయ్. ఈరోజు రోటరీ 2024-25 ఇన్స్టిట్యూషన్ ఫంక్షన్ సందర్భంగా మరి నేను మీ ముందు నుంచొని మాట్లాడుతున్నానంటే కనుక రోటరీలో ఉన్నటువంటి పెద్దలు ముందుగా చెప్పాలంటే మన ఉద్యోగ శ్రీనివాస్ గారు, తర్వాత మరి ఈరోజు సెక్రటరీ రిపోర్ట్ నేను ఇస్తానని నాకు ఎటువంటి అవకాశం వచ్చిందంటే కనుక దాని అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి దినవాకరణ ఉంటారు. వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఇచ్చినటువంటి నాకు ప్రోత్సాహం, నా ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈ అందరి ముందు కూడా సెక్రటరీ రిపోర్ట్ చదివే అవకాశం నాకు వచ్చింది. మరి ఈ సంవత్సరం 2023-24 ఇయర్ అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి సభ్యులందరూ కూడా కొంచెం దాన్ని ఓపికగా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ యొక్క రిపోర్ట్ చదవడం జరుగుతుంది. వేదికపై ఆశీర్వైన ఈనాటి చీఫ్ గెస్ట్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ శ్రీరామ్ గారికి, అదేవిధంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రెసిడెంట్ రావాట సతీష్, సెక్రటరీ కళ్యాణ్ గారు, ట్రెజరర్ సత్యనారాయణ గారు, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ నిర్మాణ రామ్మోహన్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన సీనియర్ రొటేరియన్స్, పూర్వ రొటేరియన్స్, వివిధ రంగాలలో మీ ప్రముఖులు, సోదరీమణులు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. రోటరీ ప్రధాన మోటో స్వార్థం కన్నా సేవ మిన్న. ఈ నినాదంతో రోటరీ క్లబ్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. రోటరీ 3020 గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు నన్ను 7 క్లబ్లకి అసిస్టెంట్ గవర్నర్గా నియమించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. పాలకొల్లు రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్, రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి, పాలకొల్లు సన్ రైజ్, తణుకు రోటరీ క్లబ్, నర్సాపూర్ రోటరీ క్లబ్, మల్లికపురం అండ్ భీమవరం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో పాలకొల అన్నా క్యాంటీన్ వద్ద 1314వ రోజు చలసాని లక్ష్మణ్ గారి జ్ఞాపకార్థం చలసాని ప్రభాత్ సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. గౌరవనీయులు మన ప్రియతమ మంత్రివర్యులు రామానాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుకి 1314 రోజులు పూర్తి చేసుకుంది. మీరందరూ చూస్తున్నారు, వర్షాలు కురుస్తున్నా ఎక్కడ ఆకంటే ఆయన ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం అనేది చిన్న విషయం కాదు. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి దన్నుగా నిలబడినటువంటి దాతలు ఉన్నారు. మరి ఆ దాతలందరికీ నమస్కరిస్తున్నాం. ఈరోజు ఆ దాత ఎవరంటే శ్రీ చలసాని లక్ష్మణ్ గారి జ్ఞాపకార్థం వారి అన్నయ్య చలసాని ప్రభాత్. యాక్చువల్గా ఈ ప్రభాత్ గారు, లక్ష్మణ్ గారు ఒక స్వగ్రామం ఎక్కడంటే దేవుడోలు. కానీ ఇప్పుడు ఈ కుటుంబం ఎక్కడ ఉంటుందంటే లండన్లో ఉంటున్నారు. మరి లండన్లో వాళ్ళు చరవాణిలన్నీ చూసి పేదవాడికి అన్నం పెట్టడంలో ఉన్న తృప్తి, ఆ తృప్తి ఎంతో భగవంతుడు మాకు అవకాశం కల్పించే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మరి రామానాయుడు గారికి, మంత్రి గారికి ఫోన్ చేసి మరి ఐటమ్స్ అన్ని వాళ్ళు పంపించడం జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
పొద్దున క్యాటరింగ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.